కూటమి ప్రభుత్వ పాలన పూర్తయి ఏడాది అయిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల గురించి మాట్లాడడానికి నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ రోజుతో ఏడాది పూర్తయిన సందర్భంగా పరిపాలన ఏ విధంగా ఉంది? సిటీ ప్రజలే దానికి బాగా చెప్తారు. మాకన్నా కూడా నారాయణ గారు రెండోసారి 74,000 చిల్లర ఓటుతో గెలిచి పురపాలక శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత నెల్లూరు సిటీకి సంవత్సర కాలంలో సుమారు 65 కోట్లకి డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా సిఎస్ఆర్ ఫండ్ కింద 90 కోట్ల వర్క్లు, దాంట్లో కొన్ని డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ పార్కుల ఎక్స్టెన్షన్ కూడా వర్క్ ఈ మంత్లో కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు సిటీలో టెంపుల్స్ ఉన్నాయి. నవాపేట శివాలయం ఒకటి, వేణుగోపాల స్వామి దేవస్థానం ఒకటి, రంగనాయకలపేట టెంపుల్ ఒకటి, మూలపేట శివాలయం ఒకటి, 52వ డివిజన్లో అమ్మన్నమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్స్ అన్నీ కూడా మన ఆనం రామనాయుడు సహకారంతో మంత్రి గారు నారాయణ గారు ఒక నవాపేట శివాలయానికి నియర్లీ 7 crores సుమారుగా వెచ్చించి పునరుద్ధరణ కార్యక్రమం చాలా బాగా డిపిఆర్ తయారు చేసి అందరి స్థపతుల్ని పిలిపించి చేయించడం జరిగింది. అదేవిధంగా వేణుగోపాల స్వామి దేవస్థానం కూడా సుమారు 12 కోట్లతో దాన్ని కూడా పునరుద్ధరిస్తున్నారు. ప్లస్ ధర్మరాజు స్వామి గుడి ఉంది, దాన్ని కూడా టేకప్ చేసి చేస్తున్నారు. ఇటు టెంపుల్స్, ఇటు టౌన్ డెవలప్మెంటు, ఇవన్నీ కాకుండా సిటీలో మార్కెట్ యార్డ్ నవాపేట 9వ డివిజన్లో 22 ఎకరాలలో సారు భారీ ఎత్తున ఒక మార్కెట్ని సిటీ కాన్స్టిట్యున్సీకి నెక్స్ట్ ఇయర్ లోపల అందించబోతున్నారు. దానికి కావాల్సిన శాంక్షన్స్ అన్నీ కూడా మన మార్కెటింగ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సిటీని నాకు తెలిసి నారాయణ గారితో నేను గత 40 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాను. ఆయన ఒక విషయం పట్టుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు ఆయన ఫాలో అప్ విపరీతంగా ఉంటుంది. కింద స్థాయి నుంచి ప్రతి వ్యక్తిని అలర్ట్ చేసి దాన్ని ఎన్ టైంలో ఏ రోజు స్టార్ట్ చేస్తారో కంప్లీట్ డేట్ కూడా ఆయనే ముందే ఫిక్స్ చేసుకుంటాడు. ఆ రోజు కంప్లీట్ అయిపోవాలనే విధంగా విపరీతమైన ఫాలో అప్ చేస్తారు. ఇవన్నీ కూడా సారు 2 yearsలో గవర్నమెంట్ ఫామ్ అయిన 2 yearsలో అన్నీ కంప్లీట్ చేసి 3rd yearలో ఇవన్నీ ఇంకేముండే కొరవలు చూసుకొని చేసి లాస్ట్ 2 yearsలో కంప్లీట్గా ప్రజల మధ్యలోనే ఉండాలనే విధంగా సార్ ఒక ప్రణాళిక నిర్వహించుకొని డెవలప్మెంట్ చేసి, ఇంకా డెవలప్మెంట్తో పాటు సంక్షేమాలు కూడా సారు అందరికీ అందే రకంగా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా సార్ చేయాలని మనం సిటీని ఆ విధంగా ఎక్కడ ఏ చిన్న ఇష్యూలు కూడా లేకుండా ముందుకు తీసుకుపోవడంలో నారాయణ గారు సఫలీకృతం అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గత 40 ఏళ్ళ నుంచి ఆయనతో జర్నీ చేసే ఆయన ఆంతరంగిగా నాకు తెలుసు కాబట్టి నంబర్ 1 సిటీగా నెల్లూరుని ఆయన నెల్లూరు సిటీయే కాకుండా రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లోపల రూరల్ని కూడా ఆయన ఇదే విధంగా 54 డివిజన్స్లో ఇదే విధమైన డెవలప్మెంట్ చూపించే రకంగా ఆయన అడుగులు పడతాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా పార్కుల రెన్యువేషన్, అదేవిధంగా పేద పిల్లల కోసం స్కూల్స్ డెవలప్మెంట్, ఈ విషయంలో ప్రత్యేక చర్య తీసుకున్నట్లు కనిపిస్తుంది. పార్కులే కాదు, ఆ పార్కుల్లో పిల్లలు ఆడుకునేదానికి చిన్నపిల్లలు ఒక అప్ టు 6th క్లాస్ లోపల ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళకి ఆడుకోవాల్సిన ప్లే ఎక్విప్మెంట్ అంతా కూడా పార్కుల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి కాకుండా బాగా పేద విద్యార్థుల కోసం వాళ్ళకి ఉన్నత విద్య అందించాలని, మంచి హై క్లాస్ ఎడ్యుకేషన్ అందించాలని ఓక్ రిడ్జ్ ఆ స్థాయిలో ఉండే సిబిఎస్ఈ స్టాండర్డ్లో ఉండే ఓక్ రిడ్జ్ ఆ స్టాండర్డ్లో ఉండే స్కూల్స్కు పోటీగా నారాయణ స్కూల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఆ స్కూల్స్కు పోటీగా సిటీలో 4 ప్లేసుల్లో ప్రస్తుతం విఆర్ కళాశాలని మీరు చూసే ఉంటారు. ఒకసారి పోయి చూసేదానికి కావాల్సింటే విఆర్ కళాశాలలో ఉన్న విఆర్ హై స్కూల్ని 10 బస్సులు ఇస్తున్నాం. దానికి కొత్త బస్సులు 10 బస్సులతో పాటు 26 క్లాస్ రూమ్స్ ఉండి ప్లస్ ల్యాబ్స్, ఫుల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్తో, ఫుల్ ఎస్టాబ్లిష్డ్ ప్లే ఎక్విప్మెంట్తో రేపు 18-19 తేదీల్లో స్టార్ట్ చేసే దిశగా ఆ స్కూల్కి ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అదే కాకుండా మూలపేటలో గర్ల్స్ హై స్కూల్ ఒకదాన్ని కూడా ఇదే విధంగా దాన్ని రెనోవేట్ చేసి హై స్టాండర్డ్స్తో చేయాలని చూస్తున్నాం.
దానికి ఒక దాత కూడా రావడం జరిగింది. డిఎస్ఆర్ మన కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దాన్ని టేకప్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని రెనోవేట్ చేసి దాన్ని కూడా ఆ ఏరియా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే రకంగా దాన్ని కూడా తయారు చేస్తున్నాం. సిటీలోనే ఒక 4 స్కూల్స్, 4 పక్కల 4 స్కూల్స్ని మంచి హై స్టాండర్డ్ స్కూల్స్ని తయారు చేస్తున్నాం. పేద విద్యార్థుల కోసం ఇది ముఖ్యంగా చేసేది. వాళ్ళకి హై ఎడ్యుకేషన్ అందివ్వాలనే దిశగా నారాయణ సార్ అడుగులు వేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు. అదేవిధంగా పొలిటికల్ గా కూడా నారాయణ సార్ ఇక్కడ అందుబాటులో లేని సమయంలో చాలా ప్రత్యేకంగా ప్రజల్లో ఉంటూ ప్రజలతో తిరుగుతూ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీ పెరిగితే మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీని మీద మీరేమో అటువంటి ఆలోచనలు లేవమ్మా. నాకు ఫస్ట్ నుంచి కూడా నారాయణ గారు ఏం చెప్తే అది చేసే అలవాటు. మన రాష్ట్ర రాజధానికి అన్ని వర్కులు ఇప్పుడు ప్రారంభమైనాయి. సుమారు 15,000 మంది అక్కడ పని జరుగుతూ ఉన్నాయి. రాజధాని వితిన్ 2 yearsలో కంప్లీట్ చేయాలనే దిశగా ఎక్కువ ఆయనకి ఓవర్ బర్డన్గా వర్క్స్ ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన ఆప్షన్స్లో ఇక్కడుండే మనకి సపోర్ట్ చేసి మనల్ని ఇంత మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఆప్షన్స్లో నేను అటెండ్ కావడం జరుగుతుంది. ఆయన చెప్పిన పనులే తప్ప పొలిటికల్ యాక్టివిటీ దీంట్లో ఏమి ఉండదు. పని చేసి పెట్టడానికే నేను ఉండేది. రాజకీయమైన ఎత్తుగడలు వేయడానికి, రాజకీయమైన ఇది చేయడానికి అయితే నేను అటువంటి దిశగా నేను అసలు ఆలోచనలే లేవు. అటువంటి దిశగా నేను ఆలోచించడం లేదు. అటువంటి ఎవరు ఊహించుకోబడలే, దాని గురించి ఎవరు భ్రమపడబడలే. నారాయణ సార్ని 74,000 పైచిలుకు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు సార్? నారాయణ గారిని 2014-19లో ఆయన కంటెస్ట్ చేయకుండా ఎమ్మెల్సీగా వచ్చి ఆయన అప్పుడు సుమారు 2,500 కోట్ల పైగా పైచిలుకు దాంతో సిటీని ఒక టోటల్ సిటీ అండ్ రూరల్ 2 కాన్స్టిట్యున్సీలని ఆ రోజు ఆయన ఏ విధంగా డెవలప్ చేశాడో ప్రజలకు తెలుసు. అప్పుడే ఆయన గెలిచాడని లెక్క. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దాన్ని ప్రజలు గుర్తుపెట్టుకొని దాని తర్వాత ఆ రేంజ్లో చేసిన వ్యక్తి ఇప్పుడు దాకా గత 5 ఏళ్లలో ఎవరు లేదు. దాన్ని కంపారిజన్ చేసుకున్నారు ప్రజలు. అందులో నారాయణ గారు ఎప్పుడు కూడా ఇప్పుడుండే పాలిటిక్స్, పాత పాలిటిక్స్, ఇప్పుడుండే పాలిటిక్స్కి నీరర్గా చూసుకుంటే ఈయన వర్క్ చేసుకుంటూ పోయి వాళ్ళకి ఏం కావాలి, అందరికీ ఉపయోగపడే పనులు ఏముండాయో అది చేయాలనే మనస్తత్వంతో పోతారు. ఈయన ఒక వ్యక్తికే చేయాలనే విషయంగా ఎప్పుడు చేయడు సారు. అందరికీ ఉపయోగపడే పని అది ముందు ఫస్ట్ అది చేసి మిగతా దానికి పోదాము అని అంటాడు. అందుకని ఆ దిశగా చేయబట్టే నారాయణ గారికి అందరికి ఉపయోగపడే పనులు, అందరికి ఉపయోగపడే మెయిన్ విద్య, వైద్యం ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ సార్ దానికి ఆ దిశగా ముందు ఇంకోటి చెప్పాలంటే మీకు చెప్తున్నాను. నాకు తెలిసి గత 15 ఏళ్లలో నెల్లూరులో కాలువలన్నీ పూడిపోయినాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి మనకి ఫ్లడ్ వచ్చి ఇక్కడ ఇబ్బంది పడి సీఎం గారు కూడా 3 రోజులు ఇక్కడే ఉండడం జరిగింది. దాని తర్వాత ఎవరు కూడా ఇంతవరకు దాన్ని కాలువల గురించి మెయిన్ కెనాల్స్, వాటర్ బయట కిందకెళ్ళి పోయే కెనాల్స్ ఏవి కూడా షిల్ట్ తీసిన పాపనే పోలా. ఇప్పుడు సిటీలో పత్తి కాలువని, పెద్ద కాలువ కానీ చిన్న కాలువలు, ప్రతి ఒక్క చిన్న సవిటి కాలువలను కూడా టోటల్గా షిల్ట్ తీసి క్లీన్ చేసి, ఇప్పుడు పెద్ద కెనాల్స్ కూడా మేజర్ ఇరిగేషన్ కెనాల్స్ను కూడా టోటల్ షిల్ట్ తీసి రివిట్మెంట్ వాల్ చేసి పైన కాంక్రీట్ ప్లాట్ఫామ్ చేసేసి అన్ని నీట్గా చేసే దిశగా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే 20 రోజుల్లో 20 ఏళ్ళకు కూడా ఇక్కడ ఏం పని చేయడానికి ఎవరికి ఉండదు. అన్నీ పూర్తి చేసి ఇంకా సిటీ ఎక్స్పాన్షన్లోకి పోయేది తప్ప సిటీలో అంటూ ఏలు పెట్టడానికి కూడా లేకుండా సార్ ఆ విధమైన ప్రణాళిక నిర్వహించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైన మార్పులు ఉండవు, ఎక్కడ తగ్గేది కూడా ఉండదు. రాబోయే రోజుల్లో నెల్లూరు ప్రజలు అదృష్టం చేసుకున్నట్టే. నెల్లూరు ప్రజలు నిజంగా నారాయణ గెలిపించుకొని అదృష్టవంతులయ్యారు. నేను నిజంగా దానికి చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, చంద్రబాబు మోసం చేశారు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? మోసం చేసింది రాజకీయంగా నేను ఎక్కువ మాట్లాడిన ఇందాక చెప్పాను మీకు.
అది రాజకీయంగా పెద్దవాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు. నేను నారాయణ గారు చెప్పిన పని చేయడం వరకే నా డ్యూటీ. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.